హాయ్, వెల్కమ్ టు వివేక్ స్టడీ సర్కిల్ టెస్ట్ అండ్ అనాలిసిస్ బ్యాచ్. ఈరోజు మనం పర్సంటేజెస్ టాపిక్లో భాగంగా టెస్ట్ నెంబర్ 6 అనాలిసిస్ చూద్దాం. అందులో మొదటి ప్రశ్న, ఇన్ ఎన్ ఎలక్షన్ బిట్వీన్ టూ పార్టీస్, పార్టీ ఏ సెక్యూర్డ్ 12% మోర్ ఓట్స్ దెన్ పార్టీ బి. Party B got 1,32,000 votes and there are no invalid votes. Then how many votes did lose Party B? పార్టీ ఏ పార్టీ బి ఈ రెండిట్ల మధ్య ఎలక్షన్ జరుగుతుంది. పార్టీ బి కంటే పార్టీ ఏకు 12% ఓట్స్ అదనంగా లభించాయి. పార్టీ బికు 1,32,000 ఓట్స్ వచ్చాయి. ఇన్వాలిడ్ ఓట్స్ అంటూ ఏమీ కూడా లేవు. అయితే పార్టీ బి ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయింది? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది 12% మెజారిటీ వచ్చింది అంటే డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే మీకు 12/2 చేయండి, 6 వస్తుంది. ఓకే, విన్నింగ్ పార్టీకి వచ్చే ఓట్స్ కావాలి అంటే +6 చేయాలి, 56% ఓట్స్. ఓడిపోయిన పార్టీకి వచ్చే ఓట్స్ కావాలంటే -6 చేయాలి, 44%. సో మెజారిటీ అప్పుడు 12% వస్తుంది. ఓకే, ఇప్పుడు బి పార్టీకి 44% ఓట్స్ వచ్చాయి. సో ఈ 44% అనేది 1,32,000కి ఈక్వల్గా అయితే ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయింది అనేది మనకి కావాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 12%. సో 44 ones, 44 3,000s. సో 12 3s 36,000. సో పార్టీ బి 36,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది అని మనం చెప్పవచ్చు. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ బిజినెస్ ఏ ఇన్వెస్టెడ్ 10% more than B and B invested 10% less than C. All of them together invested 5,780 rupees. Then how much C invested? ఒక వ్యాపారంలో ఏ అనేవాడు B కంటే 10% ఎక్కువగా పెట్టుబడి పెట్టాడు, B అనేవాడు C కంటే 10% తక్కువ పెట్టుబడి పెట్టాడు. ముగ్గురు కలిపి 5,780 రూపాయలు పెట్టుబడి పెడితే సి ఒక్కడే ఎంత పెట్టుబడి పెట్టాడు? ఇది రేషియో అండ్ ప్రపోర్షన్ బేస్డ్గా ఉన్నటువంటి ప్రాబ్లం. ఎవరిదైతే 2 సార్లు కంపేర్ చేశారో అది ఎప్పుడు కూడా మిడిల్లో రావాలి. ఓకే, ముందు ఏబి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎవరితో కంపేర్ చేశారో అది ఎప్పుడు కూడా 100గా తీసుకోవాలి. మొట్టమొదట ఏ తాలూకు ఇన్వెస్ట్మెంట్ని బితో కంపేర్ చేశారు. సో బిది మనం 100 అనుకుంటే బి కంటే ఏ 10% ఎక్కువగా అన్నారు. సో ఏ అనేవాడు 110 రూపీస్ ఇన్వెస్ట్ చేసినట్టు. అలాగే రెండో సందర్భంలో బి తాలూకు ఇన్వెస్ట్మెంట్ని సితో కంపేర్ చేశారు. ఇప్పుడు మనం సిది 100 అనుకుంటే బి తాలూకు ఇన్వెస్ట్మెంట్ అనేది 10% లెస్ అన్నారు. సో 90 అవుతుంది. ఓకే, ఈ జీరోస్ని మనం క్యాన్సిల్ చేసినట్లయితే ఏ 11 into 9, బి 9 into 10, సి 10 into 10 అంటే 99:90:100 అనేది వారి ఇన్వెస్ట్మెంట్స్ రేషియో అవుతుంది. ఇప్పుడు ముగ్గురు కలిపి ఎంత ఇన్వెస్ట్ చేశారు? ఈ మూడు కలపండి. ముగ్గురు కలిపి 99 + 90 189 + 100 289 పార్ట్స్ ఇన్వెస్ట్ చేశారు. ఇది మనకి 5,780 రూపీస్కి సమానం. అయితే సి ఒక్కడే ఎంత ఇన్వెస్ట్ చేశాడు? సి ఇన్వెస్టెడ్ 100 parts. సో ఇఫ్ 289 parts వాల్యూ 5,780 రూపీస్ అయితే 100 parts వాల్యూ ఎంత అవుతుంది? 289 ones and 2 20s. సో 2,000 రూపీస్. సో ఆ వ్యాపారంలో సి అనేవాడు 2,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సేల్ ఆఫ్ ఏ మూవీ టికెట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 57 and 1/7%. And the price of ticket is increased by 16 and 2/3%. Then find the increase in its revenue. ఒక సినిమా టికెట్ ధర
16.2/3% పెరిగింది. దాని అమ్మకాలు 57.1/7% పెరిగాయి. అయితే మొత్తంగా ఆదాయంలో ఎంత శాతం పెరుగుదల వస్తుంది? ఇది జనరల్గా x+y+xy/100 అనే కాన్సెప్ట్ ఉపయోగించి చేయాలి. అలా చేసేటప్పుడు ఇవే శాతాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఎగ్జామినేషన్లో మనం తెలియకుండానే చాలా విలువైన సమయాన్ని నష్టపోవాల్సిన అవసరం వస్తుంది. మరి కాన్సెప్ట్ ఇదే అయినప్పటికీ వీటిని మనం ఏ విధంగా చేస్తే బెటరు? ఇటువంటి మిక్స్డ్ ఫ్రాక్షన్కి సంబంధించినటువంటి పర్సంటేజెస్ ఇచ్చినప్పుడు వాటిని సాధారణ భిన్నాలుగా ముందు కన్వర్ట్ చేసుకోండి. సాధారణ భిన్నాలుగా కన్వర్ట్ చేసుకొని ఇదే కాన్సెప్ట్ మనం ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా మనకి టైం అనేది బాగా సేవ్ అవుతుంది. 57 and 1/7%ని మనం సాధారణ భిన్నంగా ఎలా రాయొచ్చు? సో 350 + 49 399 + 1 400/7% ఉంది కాబట్టి ఇంటూ 100 చేస్తే దీన్ని మనం 4/7 అని రాయొచ్చు. అలాగే 16 and 2/3% అంటే 1/6 అని మనకి ఆల్రెడీ తెలుసు. సో 4/7 + 1/6 + 4/7 ఇంటూ 1/6. సో ఎల్సిఎం అనేది 42, 7 6s 42, 6 4s 24, 6 7s 42. సో 42 1s 42 ఇంటూ 4. సో ఇది మనకి 35/42 వచ్చింది, అంటే 7 5s and 7 6s. సో మొత్తంగా ఇంతకుముందు ఇన్కమ్ 6 భాగాలుగా ఉంటే దాంట్లో 5 భాగాల రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అయింది. సో 5/6 అంటే ఎంతకు సమానం? మనకు ఆన్సర్లు అనేవి శాతాల్లో ఇచ్చారు కాబట్టి దీన్ని మనం పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. లేదా 5/6 అంటే 83 and 1/3. ఇది వెరీ ఫెమిలియర్ ఫ్రాక్షన్ కాబట్టి మీరు ఇది వెంటనే తెలిస్తే ఆన్సర్ని వెంటనే టిక్ చేయొచ్చు. ఒకవేళ మీకు తెలియదు అనుకుంటే ఈ 5/6ని 100 చేత మల్టిప్లై చేస్తే శాతం కింద మారుతుంది. 2 3s 250s. సో 250/3 వచ్చింది. 250/3ని 83 and 1/3 అని మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజ్డ్ బై 25%, బట్ ఏ మ్యాన్ ఇంటెండ్స్ స్పెండ్ ఎడిషనల్ ఓన్లీ 15%. సో హౌ మచ్ పర్సెంట్ పెట్రోల్ రెడ్యూస్? పెట్రోల్ ధర 25% పెరిగింది, కానీ ఒక వ్యక్తి 15% మాత్రమే అదనంగా పెట్టడానికి సుముఖంగా ఉన్నాడు. అయితే దానివల్ల అతనికి పెట్రోల్ యొక్క వినియోగం ఎంత శాతం తగ్గుతుంది? దీనికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ మనం ఇంతకుముందు వీడియోస్లో చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. యాక్చువల్గా పెట్రోల్ అనేది 25% ధర పెరిగింది కాబట్టి ప్రస్తుతానికి 125% చెల్లిస్తేనే 100% కూడా లభిస్తుంది. బట్ అతను 15% మాత్రమే చెల్లించడానికి ఇష్టపడ్డాడు. అంటే ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే అతను ఎంత శాతం తగ్గించేస్తున్నాడు? 10% తగ్గిపోతుంది. ఈ 10%కి ఎంత పెట్రోల్ అయితే వస్తుందో అంత వినియోగాన్ని అతను తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి 125%కి 100% పెట్రోల్ వస్తే 10%కి ఎంత పెట్రోల్ వస్తుంది? అది కనుక్కుంటే అంత వినియోగాన్ని అతను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అని మనం చెప్పచ్చు. సో ఇది 100 × 10/125. సో 25 4s 25 5s, 5 1s 5 2s. సో 4 2s 8. ఇంతకు ముందు కంటే పెట్రోల్ తాలూకా కన్జంప్షన్ అనేది అతను 8% తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ నంబర్స్ ఫ్రమ్ 11 to 75 విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివైడెడ్ బై 5 or 7. 11 నుంచి 75 వరకు గల సంఖ్యలలో 5 లేదా 7 చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యల యొక్క శాతం ఎంత? ఓకే, 5 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 75 వరకు ఎన్ని సంఖ్యలు ఉంటాయి? 75/5 15 సంఖ్యలు ఉంటాయి.
దాంట్లోంచి 11 లోపు 5 యొక్క గుంజాలు తీసేయాలి. ఎన్ని? 2 ఉంటాయి. అంటే 11కి 75కి మధ్యలో 5 యొక్క మల్టిపుల్స్ 13 ఉంటాయి. అలాగే 75/7 వేయండి. సో 10 వస్తుంది. మరి 11 లోపు 7 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది, అంటే 9 ఉంటాయి. సో టోటల్గా 22 ఉన్నాయి. అయితే ఈ రెండిట్లోనూ కామన్గా ఏమైనా మల్టిపుల్స్ ఉన్నాయా? ఈ రెండింటి యొక్క కామన్ మల్టిపుల్స్ తెలియాలంటే 5 × 7 35 చేత డివైడ్ అయ్యే సంఖ్యలు మనకి ఎన్ని ఉంటాయో చూడాలి. 75 లోపు 35 యొక్క మల్టిపుల్స్ 2 ఉంటాయి. అవి 5 చేత 7 చేత కూడా నిశ్శేషంగా భాగించబడతాయి. అవి ఎందులోకి కౌంట్ అవుతున్నాయి, ఎందులోకి కౌంట్ అవుతున్నాయి. సో ఒకసారి మనం తీసేయాలి. అంటే ఇవి 35 యొక్క మల్టిపుల్స్ 2 ఉంటాయి కాబట్టి రెండింటిని తీసినట్లయితే 20 ఉంటాయి. సో 5 లేదా 7 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు మొత్తం 20 ఉంటాయి. మొత్తం సంఖ్యలన్నీ 11 నుంచి 75 వరకు 65 సంఖ్యలు ఉంటాయి. సో ఈ 65 సంఖ్యల్లో 5 లేక 7 యొక్క గుణిజాలు 20 ఉన్నాయి. వీటి యొక్క శాతం ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఈస్ 20/65 × 100. ఇది సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన సమాధానం లభిస్తుంది. 5 13s 5 4s. సో 400/13. 13 3s 39 అండ్ 0 100 వస్తుంది మనకి. పాయింట్ పెడితే 13 7s 91. 30.7%. ఇట్ ఈస్ నియర్లీ ఈక్వల్స్ టు 31%. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మెషిన్ వర్త్ 1,50,000 rupees కాస్ట్ and it is insured to 80% of its cost. After some time, the machine becomes useless by an accident and the insurance company paid 90% of the amount. Then what is the difference between original price of the machine and the received amount? ఒక యంత్రం యొక్క ధర 1,50,000 రూపాయలు. అది 80% యొక్క ధరకు ఇన్సూరెన్స్ చేయబడింది. ఆ తర్వాత ఒక ప్రమాదంలో అది పనికిరాకుండా పోవటం వలన ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 90% ధర మాత్రం చెల్లించారు. దేంట్లో ఎంతకైతే ఇన్సూరెన్స్ చేయించారో దాంట్లో 90% ధర చెల్లించారు. అయితే యంత్రం యొక్క అసలు ధరకు వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అందుకున్నటువంటి ధరకు మధ్య తేడా ఎంత, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్రైస్ తెలుసు, రిజల్టింగ్ ప్రైస్ కావాలి అంటే హండ్రెడ్స్ మనకి డినామినేటర్లో వస్తాయి. సో 1,50,000 ఇంటూ ఇక్కడ 80%కే ఇన్సూరెన్స్ చేయబడింది కాబట్టి ఇంటూ 80 వేస్తాం. ఇందులో వీళ్ళు 90% చెల్లించారు కాబట్టి 90 వేస్తాం. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించిన ధర మనకి లభిస్తుంది. 1,50,000 నుంచి ఆ చెల్లించిన ధర తీసిస్తే డిఫరెన్స్ ఏంటి అనేది మనకి తెలుస్తుంది. ఓకేనా? సో 4 zeros, ఈ 4 zeros క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా? 8 9s 72, ముందు 2 zeros వేసేద్దాం. 72 15s కావాలి. సో 15 2s 30, 3 ఉంటుంది. 17 15 7s 105 + 3 108. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 1,08,000 రూపీస్ మాత్రమే పే చేశారు. బట్ ఒరిజినల్ ప్రైస్ ఎంత? 1,50,000. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? 1,50,000లోంచి 1,08,000 తీసేయండి. ద డిఫరెన్స్ ఈజ్ 42,000 రూపీస్ అని మనం క్లియర్గా చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్పోర్ట్స్ మ్యాన్ స్కోర్డ్ 80%, 70% and 40% of points in 3 rounds of 100, 150 and 80. What was his aggregate percent? ఒక ఆటగాడు 100, 150, 80 పాయింట్లకు పెట్టినటువంటి వాటిల్లో
వరుసగా 80%, 70%, 40% పాయింట్స్ సంపాదించాడు. అయితే సరాసరిన అతడు సాధించినటువంటి శాతం అంతా 100కి 80 వచ్చాయి. 80% అంటే మీన్స్ 80. 150లో 70% వచ్చింది. సో 15 sevens అంతా 105. 80లో 40%, 8 4s 32. ఇది అతను సాధించినటువంటి మొత్తం పాయింట్లు. అంటే 217 పాయింట్స్ సాధించాడు. మొత్తం ఎన్ని? 230 ప్లస్ 100 330. 330 పాయింట్స్కి గాను 217 పాయింట్స్ సాధించాడు. అది ఎంతకు సమానం? సో ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం చాలా ఈజీగా చేయొచ్చు. 217/330 × 100 అని చేయటం అనేది ఒక పద్ధతి. లేదు అప్రాక్సిమేట్గా మనం వెళ్ళినట్లయితే 100% 330 కదా, ముందు 50% కట్టేయండి. 50% అంటే దీంట్లో హాఫ్ అంటే ఎన్ని? 300లో హాఫ్ 150 ప్లస్ 30లో హాఫ్ 15 అంటే 165. ఇంకో 10% కూడా కట్టేయండి, ఎందుకంటే అన్నీ 60% అబోవ్ ఉన్నాయి. 10% అంటే ఎంత? 33. సో 60% పాయింట్స్ అంటే 198. బట్ అతనికి ఎంతకన్నా ఇంకా ఎక్కువ వచ్చాయి. సో ఇప్పుడు ఒక 5% కట్టండి. 5% అంటే 32లో హాఫ్ ఎంత? 16.5. ఆ 0.5 పక్కన పెట్టిన ముందు 4, ఓకే, 214. సో he scored more than 65%. How many options are there? There is only single option. సో 65.75% అనేది అతని అగ్రిగేట్ పర్సంటేజ్ అవుతుంది. లేదా ఇలా మీకు అంచనా పెట్టే ఇబ్బంది అనుకుంటే 217/330 × 100 దీన్ని సింప్లిఫై చేసినా సరే మనకి 65.75 అనే వస్తుంది. బట్ ఖచ్చితంగా మీరు ఇలా చేయటం వల్లే టైం అనేది బాగా సేవ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నంబర్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 10%, ఆఫ్టర్ దట్ అగైన్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 10%. సో ద ఒరిజినల్ నంబర్ లెస్ బై 50 దెన్ ద ఒరిజినల్ నంబర్. ఎప్పుడైనా ఒక సంఖ్య 10% తగ్గి తర్వాత 10% పెరిగితే అది అసలు సంఖ్య కంటే ఎంత శాతం తగ్గుతుంది? 1% తగ్గుతుంది. అది ఎలా చెప్పవచ్చు అంటే ఎంత శాతం పెరిగిందో అంతే శాతం తగ్గితే ఖచ్చితంగా ఒరిజినల్ కంటే తగ్గిపోతుంది. ఓకే, అది -x² కాన్సెప్ట్ నుంచి మనం తెలుసుకోవచ్చు. -10 × 10/100 -1%. మైనస్ ఇండికేట్స్ డిక్రీజ్, 1% తగ్గుతుంది. ఆ 1% వాల్యూ 50కి ఈక్వల్. అయితే ఒరిజినల్ నెంబర్ ఎంత అని అన్నారు. ఒరిజినల్ నెంబర్ ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్ టు 100%. సో ఒరిజినల్ నెంబర్ ఎంత అవుతుందంటే 5000 అవుతుంది. ద ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%. సో వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ కన్జంప్షన్ షుడ్ బి రెడ్యూస్డ్ సో యాజ్ టు కీప్ సేమ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్స్ కన్జంప్షన్. ఒక వస్తువు యొక్క ధర 50% పెరిగింది. అయితే ఎన్నో వంతు భాగం వినియోగాన్ని తగ్గిస్తే మరలా అతడు ఎక్స్పెండిచర్ను పెంచాల్సిన అవసరం అనేది లేదు. ఓకే, మొదట 100% అనుకోండి, ఇట్స్ కాస్ట్ ఇంక్రీజ్డ్ బై 150%. ఇప్పుడు 100 రూపాయలుగా ఉన్నటువంటి వస్తువు ధర 150 రూపాయలు అయింది. బట్ అతడు పెంచడానికి ఇష్టపడలేదు, మళ్ళీ 100 రూపాయలే పెట్టడానికే ఇష్టపడ్డాడు. అంటే అప్పుడు ఎంత తగ్గించాలి? 50 రూపాయలు తగ్గించాలి. ఇది పెరిగిన ధరలో ఎన్నో వంతు అని అడిగారు. పెరిగిన ధర ఎంత? 150. సో 50 అనేది 150లో ఎన్నో వంతు అంటే 1/3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ వెసల్ హ్యాస్ 60 liters of solution that acid and water having 80% acid. How much water should be added to make the acid as 60%? ఒక పాత్రలో 60 లీటర్ల ద్రవం ఉంది. ఇందులో యాసిడ్ ప్లస్ వాటర్ ఉన్నాయి. ఇందులో యాసిడ్ తాలూకా కాన్సన్ట్రేషన్ 80%గా ఉంది. అయితే ఈ సొల్యూషన్కి ఎంత వాటర్ను మనం యాడ్ చేస్తే
80% కాన్సన్ట్రేషన్ కాస్త 60%గా కన్వర్ట్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ సింపుల్ ప్రాసెస్ ఏంటంటే రెండోసారి మనం ఏదైతే కలపలేదో దానికి సంబంధించిన క్వాంటిటీ రెండు సందర్భాల్లో ఒకేలా ఉంటుంది. రెండోసారి మనం ఏం కలుపుతున్నాం? యాసిడ్ని యాడ్ చేస్తున్నాం. సో యాసిడ్ పరంగా యాసిడ్ని యాడ్ చేస్తున్న రెండోసారి వాటర్ని మాత్రం యాడ్ చేస్తున్నాం కాబట్టి యాసిడ్ అనేది ఈ వాటర్ కలపక ముందు ఎంత యాసిడ్ ఉందో వాటర్ కలిపిన తర్వాత కూడా అంతే యాసిడ్ ఉంటుంది. సో ఇందులో 80% ఆఫ్ 60 లీటర్స్ ఎంత ఉంటుందో, ఓకే, ఇందులో కలిపిన తర్వాత 60% ఉంది కదా యాసిడ్, 60% ఆఫ్ ఎక్స్, దీస్ టూ ఆర్ ఈక్వల్. సో 60 క్యాన్సిల్ అయితే కలిపిన తర్వాత మొత్తం ఎన్ని లీటర్స్ అయింది? 80 లీటర్స్ అయింది. 60 లీటర్స్ కాస్త 80 లీటర్స్ అయిందంటే మనం ఎన్ని లీటర్స్ వాటర్ యాడ్ చేసినట్టు? 20 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసినట్టు. ఇటువంటి ప్రాబ్లం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, సెకండ్ టైం మనం ఏదైతే యాడ్ చేయలేదో దానికి సంబంధించిన పర్సంటేజెస్ని ఈక్వల్ చేయాలి. ఇక్కడ సెకండ్ టైం మనం వాటర్ మాత్రం యాడ్ చేసాము. సో ఇక్కడ మనం చేయాల్సింది యాసిడ్కి సంబంధించిన పర్సంటేజెస్ని ఈక్వల్ చేయాలి. మొదట 80% ఉంది, తర్వాత యాసిడ్ ఏమో 60% ఉంది. సో 80% ఆఫ్ 60 లీటర్స్ ఈక్వల్స్ టు 60% ఆఫ్ ఎక్స్. రెండింటిని ఈక్వల్ చేస్తే అప్పుడు మనకి సెకండ్ టైం ఈ సొల్యూషన్ ఎంత క్వాంటిటీ అయిందో తెలుస్తుంది. సో ఈ రెండు క్వాంటిటీల మధ్య డిఫరెన్సే మనం యాడ్ చేసినటువంటి క్వాంటిటీ అవుతుంది. సో ఆ విధంగా మనకి 20 లీటర్స్ వాటర్ మనం యాడ్ చేసినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 4 లీటర్స్ ఆఫ్ వాటర్ evaporated on boiling 12 liters of salt solution having 7% salt. So what percent of salt in the remaining solution అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 12 లీటర్స్ సాల్ట్ సొల్యూషన్లో 7% సాల్ట్ ఉంది. దాన్ని వేడి చేయటం వల్ల 4 లీటర్స్ వాటర్ ఎవాపరేట్ అయింది. ఇప్పుడు ఆ రిమైనింగ్ సొల్యూషన్లో సాల్ట్ పర్సెంట్ ఎంత ఉంటుంది? సో కేవలం వాటర్ మాత్రమే ఎవాపరేట్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా సాల్ట్ తాలూకు కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంటుంది. అంటే ఈ సొల్యూషన్ తాలూకా ఈ క్వాంటిటీ తగ్గుతున్న కొద్దీ సాల్ట్ తాలూకు క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షన్లో ఉంటాయి. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం చాలా వేగంగా సాల్వ్ చేయొచ్చు. 12 లీటర్స్లో 7% కాన్సన్ట్రేషన్ ఉంటే ఇప్పుడు 4 లీటర్స్ ఎవాపరేట్ అయిందంటే 8 లీటర్సే ఉంటుంది. 8 లీటర్స్లో సాల్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది? 4 2s 4 3s, సో 21/2 అంటే 10.5% ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆపోజిట్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్లో ఉంటే మొదటి ఇచ్చిన సమాచారం అంతా ఈక్వల్ సింబల్కి ఒకవైపు, రెండోసారి ఇచ్చిన సమాచారం అంతా ఈక్వల్ సింబల్కి ఒకవైపు ఉంటాయి. సో ఇక్కడ 12 లీటర్స్ 7% ఇది ఒకవైపు ఉంటుంది. ఎవాపరేట్ అయిన తర్వాత రిమైనింగ్ వాటర్ దాని తాలూకా పర్సెంట్ రెండో వైపు ఉంటాయి. దీన్ని సింప్లిఫై చేస్తే నేరుగా మనకు సమాధానం అనేది లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఎగ్జామినేషన్ 90% ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ 85% ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. 150 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్. సో హౌ మెనీ స్టూడెంట్స్ attended for the examination? No student failed. Okay, so total number of students 100 అనుకోండి. అందులో 90% ఇంగ్లీష్లో పాస్ అయ్యారు, 80% మ్యాథమెటిక్స్లో పాస్ అయ్యారు. అంటే ఈ 3 పార్ట్స్ కలిపి 100 రావాలి. సో ఈ రెండు మనం కలిపితే 90 + 85 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 175 వచ్చింది. 100 కంటే ఎంతైతే ఎక్కువ ఉందో అది ఈ రెండింటికి చెందుతుంది. సో దట్ ఈస్ 75. ఓకే, ఇప్పుడు ఇండివిజువల్గా ఇంగ్లీష్ మాత్రం ఎంతమంది పాస్ అయ్యారో తెలుసుకోవాలనుకుంటే 90 - 75 15 అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఈ లెక్క సాధించడానికి అది అవసరం లేదు. మనకి ఈ మిడిల్లో ఉన్నటువంటి నెంబర్తో మాత్రమే పని ఉంది. సో ఈ 75% అనేది రెండిట్లో పాస్ అయ్యారు, అది 150కి ఈక్వల్. సో మొత్తంగా ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు అని అడిగారు.
సో 75% 150 అయితే 100% ఎంత అవుతుంది? మనం 200 అని చాలా సులభంగానే చెప్పొచ్చు. ఓకే, పంచదార ధర 10% తగ్గడం వల్ల 270 రూపాయలకి 1 కేజీ పంచదార అదనంగా కొనగలిగితే పంచదార అసలు ధర ఎంత? The cost of sugar is decreased by 10%. So as a man has buy 1 kg extra for 270 rupees. So what is the original price of sugar per kg? Okay, 270 rupees లో 10% అంటే ఎంత? 27 రూపీస్. ఈ 27 రూపీస్కే కదా 1 కేజీ వచ్చింది. ఓకేనా? ఇది తగ్గిన తర్వాత రేటు. మనకేం అడిగారు? తగ్గక ముందు వాట్ ఈస్ ద ఒరిజినల్ ప్రైస్ అని అడిగారు. తగ్గిన తర్వాత ఎంత పర్సెంట్? 90%నే సూచిస్తుంది. 90% 27 రూపీస్ అయితే ఒరిజినల్ ప్రైస్ అనేది 100% అవుతుంది. ఇఫ్ 90% వాల్యూ ఈక్వల్స్ టు 27 రూపీస్ దెన్ 100% వాల్యూ ఈక్వల్స్ టు హౌ మచ్? సో 9 1s 9 3s, సో 30 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, the monthly income of an employee is 13,500 rupees and his expenditure is 9,000 rupees. Okay, after some days his income is increased by 14%, so his expenditure is also increases by 7%. So find the percentage increase in his savings. ఒక వ్యక్తి యొక్క నెల జీతం 13,500 అయితే అందులో 9,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. ఆ తర్వాత అతని జీతం 14% పెరిగింది, అందులో ఖర్చు 7% పెరిగింది. అయితే సేవింగ్స్ ఎంత శాతం పెరుగుతుంది? సో మొదట అతను 13,500లో 9,000 రూపాయలు ఖర్చు పెట్టాడంటే 4,500 రూపాయలు సేవ్ చేస్తున్నాడు. సో అతను పెరిగినటువంటి సేవింగ్ యొక్క పర్సెంట్ని 4,500 పరంగా మనం లెక్కించాలి. ఇప్పుడు 13,500లో 14% పెరిగింది అని అన్నారు. 13,500లో 14% అంటే ఎంత? 14 5 70, 14 3 42, 7 49, 14 1 14, 4 1,890 రూపాయలు అతని జీతం పెరిగింది. అందులో 9,000లో 7% ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాడు, 9,000 కాకుండా. అంటే ఎంత? 630 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాడు. అంటే సేవింగ్ ఎంత పెరిగింది? ఇంతకు ముందు కంటే 1,260 రూపాయలు పెరిగింది సేవింగ్. ఇది ఈ 4,500 పరంగా ఎంత శాతం? సో 1,260 రూపీస్ బై 4,500 రూపీస్ ఇంటూ 100. ఇది మనం సింప్లిఫై చేసినట్లయితే మనకి 9 5s 9 1s 9 4s 0. సో 140/5 means 28%. Okay, that is the answer. Next question, if S is 150% of T, then T is what percent of S plus T? S అనేది Tతో కంపేర్ చేసుకుంటే 150% అని అన్నారు. సో దేనితో కంపేర్ చేస్తున్నామో దట్ నెంబర్ షుడ్ బి టేకెన్ యాజ్ 100. సో T 100 అయితే S అనేది 150. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి యొక్క నిష్పత్తి 3:2. ఇప్పుడు T ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ S ప్లస్ T అని అన్నారు. Tని S ప్లస్ Tతో కంపేర్ చేయాలి. T అంటే 2, S ప్లస్ T అంటే 5 కదా, ఇంటూ 100. సో 2/5 అంటే 40%. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ an entrance examination A scored 56% of marks, B scored 92% of marks, C scored 634 marks. The maximum marks are 875. What is the average score? ఓకే, ఒక 875 మార్కులకు నిర్వహించినటువంటి ఎగ్జామ్లో ఏకి 56% స్కోర్ చేశాడు, అదేవిధంగా బి 92% స్కోర్ చేశాడు, సి ఏమో 634 మార్క్స్ వచ్చాయి. అయితే వారి యొక్క యావరేజ్ మార్క్స్ అంతా. సొల్యూషన్ ఈజ్ ప్రాసెస్ ఈజ్ వెరీ సింపుల్. ఏంటి? దీంట్లో 56% కట్టండి, దీంట్లో 92% కట్టండి,
తర్వాత 634 వచ్చి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈ 3 కలిపి బై 3 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. బట్ ఎగ్జామినేషన్లో మనం ఎంత తొందరగా చేయగలం? 56% ఆఫ్ 875 అంటే మనకి కట్టడానికి ఎంత సమయం పడుతుంది? అలాగే 92% ఆఫ్ 875 కట్టాలంటే ఎంత సమయం వెచ్చించాలి? ఆ తర్వాత యావరేజ్ కూడా కట్టాలి. ఇదంతా కలిపి ఒక 30 to 40 సెకండ్స్లో చేయగలమా? చేయాలంటే మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి? ఇక్కడ మనకి దీనికి తెలియాల్సిన బేసిక్ కాన్సెప్ట్స్, ఒకటి A% ఆఫ్ B ఈక్వల్స్ టు B% ఆఫ్ A. ఈ కాన్సెప్ట్ అందరికీ తెలియాలి. తర్వాత ఏదైనా ఒక పర్సెంట్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకోవటం అనేది మనకి తెలియాలి. ఈ 2 అంశాలు తెలిసినట్లయితే మనం ఈ ప్రాబ్లమ్ని వేగంగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏ స్కోర్ కావాలి అంటే 56% ఆఫ్ 875. దీన్ని నేను ఎలా రాస్తానంటే 875% ఆఫ్ 56 అని రాస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఒక పాయింట్ పెట్టానంటే ఇక్కడ 0 పెట్టచ్చు. 875% ఆఫ్ 56 అన్నా 87.5% ఆఫ్ 560 అన్నా బోత్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు 87.5% అంటే ఎంత? ఒక ఫ్రాక్షన్ని మనం భిన్నంగా రాసుకోవటం అనేది రావాలి. 87.5% మీన్స్ 7/8. ఎందుకంటే 12.5% అంటే 1/8 అని మనకు తెలుసు. దీన్ని 7 చేత మల్టిప్లై చేస్తే ఓకే మనకి 87.5 వస్తుంది. సో ఇది 7/8. ఇక్కడ మళ్ళీ దీన్ని సింప్లిఫై చేయడానికి సింపుల్గా 7/8 ఇంటూ 560 అని రాస్తాం. సో 8 1s 8 70s 490. ఈ కాన్సెప్ట్ అంతా మీ మైండ్లో ఉంటే మీరు పేపర్ మీద పెన్ పెట్టకుండానే ఏ స్కోర్డ్ 490 మార్క్స్ అని మనం చెప్పొచ్చు. అదే మీరు సాధారణ పద్ధతుల్లో 56% ఆఫ్ 875 చేయాలంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో టైం వేస్ట్ అవుతుంది. మనకి ఇచ్చే ప్రతి క్వశ్చన్ కూడా లాజిక్ బేస్డ్గా ఆలోచించడానికి ఒక అవకాశం అనేది ఇస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఈ కాన్సెప్ట్లో మనం ఆలోచిస్తేనే అత్యంత వేగంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది ఏ కాన్సెప్ట్లో చేసామో అదే కాన్సెప్ట్లో బి పరంగా చేద్దాం. 92% ఆఫ్ 875. దీన్ని సింపుల్గా ఏం చేస్తాం? 87.5% ఆఫ్ 920 అని రాయొచ్చు. అంటే 87.5 అంటే 7/8 ఇంటూ 920. అగైన్ 8 చేత 8 1s 8 8 1s 8 8 5s 40. సో 115 ఇంటూ 7 చేయాలి. సో 100 ఇంటూ 7 700, 15 7s 105. అంటే బి స్కోర్డ్ 805 మార్క్స్ అండ్ సి స్కోర్డ్ 634 అని మనకు తెలుసు. సో ఇప్పుడు వీడి యొక్క యావరేజ్ అంతా అనేది మనకి ఫైండ్ అవుట్ చేయాలి. ఈ యావరేజ్ కట్టేటప్పుడు మళ్ళీ ఇవన్నీ కలిపి కూడా టైం వేస్ట్ చేయకండి. ఈ 3 కలిపి బై 3 చేయాలి. 3 కలిపి బై 3 చేసేటప్పుడు యూనిట్ ప్లేస్లో మనకి ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఇవన్నీ కలిపితే మనకి యూనిట్ ప్లేస్లో 9 వచ్చింది కదా. సో 3 ఇంటూ సంథింగ్ ఇక్కడ 9 రావాలి. అంటే ఇక్కడ ఈ యూనిట్ ప్లేస్లో యావరేజ్ యొక్క యూనిట్ ప్లేస్లో ఎంత ఉండాలి? ఒకవేళ 9 ఉందనుకోండి, 3 9s 27 అవుతుంది. 9 రావట్లేదు. 3 5s 15, 3 0s 0, 3 3s అయితేనే 9 వస్తుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా మనకి 643 అనేది యావరేజ్ స్కోర్ అవుతుంది. చూడండి, మనకి ఎగ్జామినేషన్లో చాలా వరకు క్వశ్చన్స్ అనేవి టఫ్గా ఫీల్ అవుతాము, ఎక్కువ టైం తీసుకునే విధంగా భావిస్తాము. బట్ అటువంటి క్వశ్చన్స్ కూడా లాజికల్గా థింక్ చేస్తే చాలా తక్కువ సమయంలో చేయొచ్చు. ఎప్పుడైతే ఎక్కువ సమయం తీసుకుని చేసే ప్రశ్నలను మనం అతి తక్కువ సమయంలో చేయగలిగామో ఖచ్చితంగా వారికంటే మనం అడ్వాన్స్గా ఉంటాము. సో అలాగ మనం కొన్ని ప్రశ్నలు చేయగలిగిన ఖచ్చితంగా మనకంటూ ఒక స్థానం నిలుపుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏ అనే గ్రామంలో 6800 పాపులేషన్ ఉంది. అయితే ఈ గ్రామంలో
ఇయర్కి 120 మెంబర్స్ చొప్పున తగ్గిపోతున్నారు. బి అనే విలేజ్లో 4000 పాపులేషన్ ఉంది. ఈ గ్రామంలో సంవత్సరానికి 80 మెంబర్స్ చొప్పున పెరుగుతూ ఉన్నాయి. అయితే ఈ 2 గ్రామాల ప్రజలు ఎన్ని సంవత్సరాల తర్వాత సమానంగా ఉంటారు? ఓకే, వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే ఈ 2 గ్రామాలకి ప్రస్తుతం ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత? 2600. ఈ గ్యాప్ని కవర్ చేయాలి, అప్పుడే ఈక్వల్ అవుతారు. సంవత్సరానికి ఎంత కవర్ చేస్తున్నారు? ఇక్కడ 120 తగ్గుతుంది, ఇంకో దగ్గర 80 పెరుగుతుంది. ఒకటి తగ్గి ఇంకోటి పెరిగినట్టయితే డిఫరెన్స్ తెలుసుకోవడం కోసం ప్లస్ చేయాలి. సో సంవత్సరానికి 200 చొప్పున కవర్ అవుతుంది. మరి ఎన్ని సంవత్సరాలకు 2600 కవర్ అవుతారు? బై 200. 2600/200 అంటే ఆఫ్టర్ 13 years ద పాపులేషన్ ఆఫ్ 2 villages విల్ బి ఈక్వల్ అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, x% ఆఫ్ y ప్లస్ %% ఆఫ్ x ఈక్వల్స్ టు x% ఆఫ్ x ప్లస్ y, దెన్ ఫైండ్ విచ్ నెంబర్ కమ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. x% y, ఇక్కడ పర్సెంట్ అనేది అన్నిటిలోనూ కామన్గా ఉంది కాబట్టి వాటిని క్యాన్సిల్ చేసేయండి. దిస్ ఈజ్ xy, దిస్ ఈజ్ $x ఈక్వల్స్ టు x ఇంటూ x ప్లస్ x ఇంటూ y xy క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ xకి x క్యాన్సిల్ అవుతుంది. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సింది x. ఓకే, వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ధన సంఖ్య యొక్క 5% మరియు 2% వాల్యూస్ ప్రొడక్ట్ లబ్ధం 211.6 అయితే ఆ సంఖ్యలో హాఫ్ ఆఫ్ ద వాల్యూ ఎంత? సో 5% ఆఫ్ x 5/100 ఇంటూ x, 2% ఆఫ్ x అంటే 2/100 ఇంటూ x. ఈ రెండింటిని గుణిస్తే మనకి 211.6 అనేది వచ్చింది. సో 5 2s 10. సో x² ఈక్వల్స్ టు, ఇది 1000, పాయింట్ తర్వాత ఒక డెసిమల్ ఉంది కాబట్టి ఒక జీరోకి ఒక డెసిమల్కి క్యాన్సిల్ అవుద్ది, ఇంకా 211600 అవుతుంది. సో అప్పుడు x ఈక్వల్స్ టు √211600. దీని యొక్క స్క్వేర్ రూట్ ఎంత? 460. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 2116 ఇది 15 కంటే 6 ఎక్కువ, 15 + 6 అంటే ఇది -6 హోల్ స్క్వేర్ ఇక్కడ ఉంది. సో ఇది ఆటోమేటిక్గా 40 + 6 అవుతుంది, దట్ ఈస్ 46. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక 0 వస్తుంది. సో x ఈక్వల్స్ టు 460. మనకు హాఫ్ ఆఫ్ ద వాల్యూ కావాలి. 460లో హాఫ్ అంటే ఎంత? 230. సో దట్ ఈస్ ద ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పేపర్. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే, ఒక సేల్స్ రిప్రజెంట్కి ఇంతకుముందు అతను చేసిన అమ్మకాలపై 5% కమిషన్ అనేది లభించేది. అయితే ఆ టర్మ్స్ అండ్ కండిషన్ చేంజ్ చేశారు. ఇప్పుడు 1000 రూపీస్ శాలరీ ఇస్తున్నారు, కానీ 4000 రూపీస్ దాటి చేసిన అమ్మకాలపై 2.5% ఆయనకి కమిషన్ అనేది ఇస్తున్నారు. ఈ విధంగా ఇవ్వటం వల్ల ఇలా ఇచ్చిన దానికంటే 600 రూపాయలు ఎక్కువ ప్రాఫిట్ అనేది అతనికి వచ్చింది. అయితే అతను ఓవరాల్గా ఎంత అమ్మకాలు జరిపాడు? ఇది మనకి ఇవ్వబడినటువంటి ప్రశ్న. అతను ఒకవేళ 4000 దాటి x రూపీస్ అతను సేల్ చేశాడని అనుకుందాం. ఇప్పుడు ఇలా అయితే ఎంత వస్తుంది, ఇలా అయితే ఎంత వస్తుంది? ముందు ఇలా చూద్దాం. ఇలా అయితే ముందు 1000 రూపీస్ వస్తుంది, శాలరీ కంపల్సరీగా వస్తుంది కదా, ప్లస్ ఈ x రూపీస్ మీద ఎంత వస్తుంది కమిషను? 2.5%. ఇది ప్రస్తుతం ప్రజెంట్ కండిషన్ ప్రకారం. ఇంతకుముందు అయితే ఈ 4000 మీద 5% వచ్చేది, ఇప్పుడు కూడా ఈ x మీద కూడా 5% వస్తుంది. సో 5% ఆఫ్ 4000 ప్లస్ 5% ఆఫ్ x. ఇలాకంటే ఇలాగే ఎక్కువ బెనిఫిట్ అనేది అతను కలిగింది అని చెప్పారు. ఇదంతా ఇది 5% ఆఫ్ 4000 అంటే
10% 400 కాబట్టి 5% అంటే 200 అవుతుంది. ఈ రెండిటికి డిఫరెన్స్ మనకి 600 రూపీస్ అని ఇచ్చారు, అంతేనా? సో 1000 మైనస్ 200 800, 2.5 మైనస్ 5 అంటే మైనస్ 2.5% ఆఫ్ ఎక్స్. ఇది ఎంతకు సమానం? 600కి సమానం. ఇప్పుడు ఈ 600 ఇటు 2.5% అటు తీసుకుని వెళ్ళండి. అప్పుడు 2.5% ఆఫ్ ఎక్స్ అనేది దేనికి సమానం? 200కి సమానం. 2.5% 200 అయితే టోటల్ అమౌంట్ 100% ఎంత అవుతుంది? సో 200 ఇంటూ 100/2.5 ఇంటూ 10 వేస్తే ఈ డెసిమల్ క్యాన్సిల్ అవుతుంది. 25 1s 25 8s అంటే 4000 దాటి 8000 రూపీస్ సేల్స్ చేశాడు. అంటే ఓవరాల్గా ఎంత సేల్ చేసినట్టు? 4000 ప్లస్ 8000 అంటే అతను చేసినటువంటి అమ్మకాలు 12,000 రూపాయలు అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 4000 దాటి చేసిన దాని మీద ఇక్కడైతే 2.5% వస్తుంది, ఇక్కడ మాత్రం 5% వస్తుంది, అంతేనా? కేవలం 4000 రూపీసే అతను చేశాడు అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? 200 రూపీస్ వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం 1000 రూపీస్, ఎంత చేసినా ముందు 1000 రూపీస్ వచ్చేస్తుంది. సో కేవలం 4000 రూపీస్ వరకు మాత్రమే మనం కన్సిడర్ చేస్తే ఎక్కడికంటే ఇక్కడ 800 రూపీస్ బెనిఫిట్ ఉంటుంది. 4000 దాటిని చేసిన దాని మీద ఇక్కడ 5% వస్తుంది, ఇక్కడ మాత్రం 2.5% వస్తుంది. అందువల్లే ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత? 2.5%. ఇక్కడ తగ్గిపోతుంది కదా ఇన్కమ్. అందువల్ల 800 అనేది ఎంత అయింది? 600 అయింది. దేనివల్ల? ఇక్కడికంటే ఇక్కడ 2.5% తగ్గడం వల్ల. ఇప్పుడు అతను ఎంత కోల్పోయాడు? 200 రూపీస్ కోల్పోయాడు. ఎందుకంటే 800 కాస్త 600 అయ్యింది కాబట్టి. అంటే 2.5% అనేది మనకి 200ని సూచిస్తే 100% ఎంత అంటే 8000. అది 4000 మీద అదనంగా చేసింది కాబట్టి ఓవరాల్గా అతను 12,000 రూపీస్ అతను సేల్ చేసినట్టుగా గమనించవచ్చు. ఓకేనా? సో దీంతో మనకి పర్సంటేజెస్ కంప్లీట్ అయింది. మరి ఈ పర్సంటేజెస్ టాపిక్ సంబంధించినటువంటి చాలా డిఫరెంట్ వేరియేషన్స్తో కూడిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు అందించడం జరిగింది. ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామినేషన్లో ఇవే వస్తాయని మనం అనుకోవడం కాదు, కానీ ఎలా వచ్చినా సరే చేయాలంటే ఈ 6 పేపర్లో మీకు ఇచ్చినటువంటి లాజిక్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది లభిస్తుంది. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.